మన ఛానల్‌లో సబ్‌స్క్రైబర్స్ ఎక్కువగా ఏదడిగితే అదే వీడియో చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఎక్కువ మంది అడుగుతా ఉన్నారనమాట. మేము ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాము. కానీ దాన్ని తప్పుగా ఎంట్రీ చేసాము. మళ్ళీ మేము ఎడిట్ చేసుకోవచ్చా? ఎన్ని సార్లు ఎడిట్ చేసుకోవచ్చా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే మన ఛానల్‌లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇంచుమించు ఒక 2, 3 మంత్స్ బ్యాక్. అది కొత్తగా ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని అని చెప్పేసి. దాని తర్వాత మనం ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలనేది నేనైతే చెప్పలేదు. బట్ ఈరోజు వీడియోలో చెప్తాను. ఈ సర్టిఫికేట్‌ని మీరు ఎన్నిసార్లైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ దానికి ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడీ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. ఇక్కడ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మేము ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాం. ఆ మొబైల్ నెంబర్ మా దగ్గర లేదు. ఫోన్ పోయింది. ఆ మెయిల్ ఐడీ కూడా మర్చిపోయామని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకైతే అవ్వదండి. మీ జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని తర్వాత ఫర్గెట్ చేసుకోవచ్చు. ఫర్గెట్ చేసుకుంటే ఏమొస్తుంది, మీ యొక్క ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పాన్ రిజిస్టర్ అయిపోయింది, తర్వాత మేము కొత్తగా అప్లై చేస్తుంటే ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారనమాట. కేవలం మీ మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల అనమాట. మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మనం ఇంపాసిబుల్ అనమాట, తీసుకోలేము. అయితే దీన్ని మనం ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే మనం ఈ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటాం? ఏదైనా బ్యాంక్ లోన్ కోసం కానీ, లేదంటే మన బిజినెస్ పేరు మీద ఒక పాన్ కార్డ్ కావాలన్నా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి మనం అయితే ఇది అప్లై చేసుకుంటాం. ఇది ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరు చేయకూడదు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. అది ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే గతంలో ఉద్యమ ఆధార్ కూడా చాలామంది తీసుకున్నారు. ఉద్యోగ ఆధార్ అనమాట, ఉద్యమ ఆధార్ కాదు. ఉద్యమ ఆధార్, ఉద్యమ రిజిస్ట్రేషన్ అన్నా సరే ఒకటే. కానీ ఉద్యోగ ఆధార్ అని చెప్పేసి ఒకటి ఉండేది. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు దాన్ని ఇందులోకి అయితే మనం మైగ్రేట్ చేసుకోవాలి. ఆ మైగ్రేట్ ఎలా చేయాలనేది వీడియో కూడా నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చేసుకోండి. అంటే మీకు ఉద్యోగ ఆధార్ ఉందనుకోండి, దాన్ని ఉద్యమ రిజిస్ట్రేషన్ కింద మీరు కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అయితే ప్రజెంట్ ఎడిట్ చేయవలసిన అప్లికేషన్ అయితే నా దగ్గర ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ఈ పేరు మీద కాదండి, నాకు ఇంకో వేరే పేరు మీద కావాలని చెప్పేసి అడిగారట బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఎంటర్ప్రైజ్ నేమ్ ఒకటే కాదు, మిగతా ఏది కావాలంటే అది మీరు టర్న్ ఓవర్ మార్చుకోవచ్చు. అలాగే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూనిట్ నేమ్ మార్చుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు. అన్నీ ఏది కావాలంటే అది మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈరోజు వీడియోలో మీకు ఫుల్ డెమో అయితే చూపిస్తాను. ఎవరికైనా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మేము ఎడిట్ చేసుకోవాలి, మాకు తప్పు ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి అయితే మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే చాలు, ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇది ఫ్రెష్గా చేసుకోవడానికి ఒకవేళ రిజిస్టర్ అవ్వకుండా ఉంటే కనుక. అయితే అంతకంటే ముందు మనకి ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు అప్డేట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే ప్రింట్ అండ్ వెరిఫై ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఫర్గెట్ చేసుకోవచ్చు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని, అంటే మళ్ళీ తీసుకోవచ్చు మర్చిపోతే. కాకపోతే మీరు ఆ సర్టిఫికేట్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి, లేదంటే మాత్రం అవ్వదన్నమాట. ఒకవేళ లేకపోతే కనుక ఎంఎస్ఎంఈ ఆఫీస్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఒక సర్టిఫికేట్. ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాన్సిల్ ఉద్యమ రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అయితే నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇక్కడ ఓటీపీ ఆన్ మొబైల్, ఈమెయిల్కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి వర్కింగ్లో, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, లేదంటే మాత్రం మీరు చేసుకోలేరు అనమాట. అయితే నేను మొబైల్కి అయితే ఇస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. ఒకవేళ ఇన్కేస్ లేకపోతే కనుక ఇందులోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫర్గెట్ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఉద్యమ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడు జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దాని ద్వారా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఉద్యోగ ఆధారం ఇంతకుముందు తీసుకొని ఉంటే ఖచ్చితంగా మైగ్రేట్ అనేది చేసుకోండి ఉద్యమ రిజిస్ట్రేషన్లోకి. ఆ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి.
నేను ఇక్కడ అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇవన్నీ కూడా ఇచ్చి ఓటీపీ అయితే నేను సెండ్ చేస్తాను. చూడండి ఇక్కడ టోటల్గా ఎంట్రీ చేశాను, జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఓటీపీ అయితే నాకు సెండ్ అయింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నేను వ్యాలిడేట్ అయితే చేస్తాను. అంటే ఇంతకు ముందు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఏమి ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మనం ఎడిట్ చేయాలి కదా, ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు మనం ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైపు ప్రొపరేటరా లేదంటే పార్ట్నర్షిప్ అది కూడా మార్చుకోవచ్చు. పాన్ నెంబర్ అయితే మాత్రం మీకు అలాగే కనిపిస్తుంది. కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ ఎంటర్ప్రైజ్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేమ్ అయితే మీరు మార్చలేరు, ఎందుకంటే యాజ్ పర్ పాన్ తీసుకుంటుంది కాబట్టి. మీరు కావాలి అనుకుంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు క్యాస్ట్ మార్చుకోవచ్చు, జెండర్ మార్చుకోవచ్చు, అలాగే మీరు హ్యాండిక్యాప్డ్ అది కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మీరు కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పేరు మీద అయితే వద్దని చెప్పేసి అన్నారు యాక్చువల్గా బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు నేను ఈ పేరు మార్చుతాను. నేను ఇక్కడ పేరు అయితే టైప్ చేశాను అనమాట. అడ్రస్ కూడా మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ మార్చుకోవచ్చు, బిజినెస్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది డేట్ కూడా ఇస్తారు కదా, అది మార్చుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. మీరు కావాలంటే యూనిట్ని కూడా మీరు ఇక్కడ డిలీట్ అనే బటన్ ఉంటుంది, డిలీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ యూనిట్ నేమ్ ఇచ్చి యాడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యూనిట్ తాలూకా అడ్రస్ అయితే ఇస్తారు కదా, అది కూడా మీరు మార్చుకోవచ్చు. అన్నీ కూడా మార్చుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఎన్ఐసి కోడ్ అంటే మీరు ఈ డిజిట్ కోడ్ అయితే ఇస్తారు కదా, దేనికి సంబంధించింది అనేది అది కూడా మీరు మార్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మాడిఫై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో మీరు ఏదైతే చేసుకున్నారో అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఉద్యమ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎడిట్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు కావాలనుకుంటే మీరు ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు సర్టిఫికేట్ అయితే ప్రింట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎడిట్ చేసుకునే పద్ధతి అయితే ఎక్కువ మంది మాకు ఇలా పాన్ రిజిస్టర్ అయిపోయిందండి, తర్వాత మాకు ఇలా మొబైల్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ ఆఫీస్, మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మాత్రమే మీకు చేస్తారు. మీ డీటెయిల్స్ అన్నీ మొబైల్ నెంబర్ మార్చుకుంటే ఇంక మిగతావన్నీ మీరు తీసుకోవచ్చు ఇదే సైట్లో. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఓకేనా. ఇక్కడ కావాలనుకుంటే ప్రింట్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మీరు పీడిఎఫ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీరు గతంలో ఉద్యమ ఆధార్ చేసుకుని ఉంటే దాన్ని ఎలా మైగ్రేట్ చేసుకోవాలి, అలాగే ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్కి కొత్తగా మనం ఎలా అప్లై చేయాలనేది నేను ఈ వీడియో ఇక్కడ పెట్టాను చూడండి. మొత్తం ఇవన్నీ కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేసి చూస్తే ఏ విధంగా చేసుకోవాలనేది తెలుస్తుంది. ఓకేనా. అయితే చాలామంది అడిగారు ఎడిట్ ఎలా చేసుకోవాలనేది. ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.